హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం కూరగాయలు, ఆకుకూరలు హార్వెస్ట్ చేసుకుందాము. నిన్న కూరగాయ మొక్కలన్నిటికీ లిక్విడ్ ఇచ్చాం కదండి, బొప్పాయి తొక్కల లిక్విడ్. ఈరోజు కూరగాయలు, ఆకుకూరలు హార్వెస్ట్ చేద్దాము. ఫస్ట్ చిక్కుడుకాయలు హార్వెస్ట్ చేసుకుందాము. చూసారా చిక్కుడుకాయలు ఎలా ఉన్నాయో? బాగా కాసాయి కదండి. ఇప్పుడు ఈ చిక్కుడుకాయలన్నీ హార్వెస్ట్ చేద్దాము. కోస్తున్నాను. కోసి మొత్తం చూపిస్తానండి లాస్ట్లో మీకు, లేదంటే చాలా టైం పడుతుంది ఇవన్నీ కొయ్యాలంటే. అన్ని మొక్కలకి చిక్కుడుకాయలు కోసానండి. ఇంకా లాస్ట్ మొక్క ఒకటి ఉంది, ఈ మొక్కకు కూడా కోసేద్దాము. ఇవన్నీ కోసేస్తే చిక్కుడుకాయలు కోసేసినట్టేనండి. చిక్కుడుకాయలు కోసాక పచ్చిమిర్చి దగ్గరకు వచ్చానండి. చూసారా, ఇవన్నీ పచ్చిమిర్చి మొక్కలే. అన్ని మొక్కలకి ఏమి రాలేదండి పచ్చిమిర్చి. 2-3 మొక్కలకు వచ్చాయి చూడండి. కోసుకుందాము పచ్చిమిర్చి. ఇక్కడ ఈ మొక్కకు కూడా ఉన్నాయండి, చూసారా. ఇవన్నీ కోసుకుందాము. ఇంకంతేనండి పచ్చిమిర్చి. అక్కడక్కడ వచ్చాయి కొన్ని మొక్కలకి. చూసి అన్ని కోస్తానండి ఏ మొక్కలకు వచ్చింది. ఈ మొక్కకు మాత్రం చాలా వచ్చాయండి, ఇప్పుడు కోసాను కూడా. అవి కూడా కోసేద్దాము. పచ్చిమిర్చి ఆకుల్లో కనపడట్లేదండి, బాగా వెతకాలి, వెతికితే కనపడుతున్నాయి. ఇక చూసారా, ఇలా వెతకాలండి, ఆకుల్లో కనిపించట్లా. బాగా వెతికితే కనపడుతున్నాయి, చూసారా. ప్రతి మొక్కని ఎతకాలండి, ఎతికితే కానీ కనిపించటం లేదు పచ్చిమిర్చి. పచ్చిమిర్చి గ్రీన్ కలరు, పచ్చిమిర్చి మొక్క గ్రీన్ కలర్లో ఉన్నాయండి.
అందుకనే కనపడట్లా. బాగానే వచ్చాయి పచ్చిమిర్చి కూడా. చూడండి ఎన్ని వచ్చాయి. ఇవన్నీ వంగ మొక్కలండి. వంకాయలు నిన్న కోసాను. ఇవి టమాటాలు. చూడండి ఎలా ఉన్నాయో టమాటాలు, ఎన్ని వస్తున్నాయో. ఇవన్నీ బెండ మొక్కలండి. బెండకాయలు కోసుకుందాము. చూడండి బెండకాయలు. ఇవి కోసుకుందాము. బెండకాయలు కోసానండి. చూడండి బెండకాయలు. ఇప్పుడు 3 రకాల కాయగూరలు కోసామండి. పచ్చిమిర్చి, చిక్కుడు, బెండ, ఇంకా గోరు చిక్కుడు హార్వెస్ట్ చేద్దాము. పందిరి చిక్కుడికి పూత వచ్చిందండి. చూడండి కనపడుతుందా? ఇంకొస్తుందండి పందిరి చిక్కుడికి కూడా పూత రాగానే పిందెలు వస్తాయి. ఇంకా ఈ చిక్కుళ్ళు కూడా కోసుకోవచ్చండి. పందిరి చిక్కుడు కూడా. ఇటువైపు ఉన్నాయండి గోరు చిక్కుడు. ఇవండి గోరు చిక్కుడు. ఇవన్నీ మనం కోసుకుందాము, హార్వెస్ట్ చేద్దాము. గోరు చిక్కుళ్ళు కూడా హార్వెస్ట్ చేసుకుందామండి. మీకు కోసాక చూపిస్తా. చూడండి ఎన్ని ఉన్నాయో. చూడండి ఎంత పెద్ద మొక్కలు, గోరు చిక్కుడు మొక్కలు ఎలాగాసాయి చూడండి. ఇది ఒక మొక్క అండి. ఇది కూడా పెద్ద మొక్క. చూడండి ఇవన్నీ గోరు చిక్కుడే. కోసాక చూపిస్తానండి మీకు. గోరు చిక్కుళ్ళు కూడా కట్ చేశానండి, హార్వెస్ట్ చేశాను. ఇక్కడ టమాటా మొక్క ఉందండి. టమాటాలు కొన్ని పండాయి, ఇవి కూడా కోసుకుందాము. ఇక్కడ కూడా ఉన్నాయి. ఇది పాలకూర అండి. హార్వెస్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ ఒక్కొక్క చినుకు పడుతుందండి, వర్షం పడుతుంది. ఆకుకూరలు కోసేటప్పటికి లేట్ అవుతుంది. ఆకుకూరలు రేపు హార్వెస్ట్ చేసుకుందాము. ఇదంతా గోంగూర అండి. గోంగూర కూడా హార్వెస్ట్ చేద్దాం అనుకున్నాను ఈరోజు. ఇదంతా కోసేటప్పటికి చాలా టైం పడుతుందండి, వర్షం పడుతుంది. అందుకని కూరగాయల వరకు హార్వెస్ట్ చేస్తున్నాను.
ఇంకా లాస్ట్ అండి, బీరపాదు దగ్గరకు వచ్చాను. ఒక బీరపాదు మాత్రం తీసేసానండి. ఈ బీరపాదు ఉంది, ఒక్కొక్కటి కాస్తుంది. ఈ టబ్బులో ఉన్న బీరపాదును మాత్రం తీసేసానండి. ఇంకా మంచిగా మట్టి కలిపి మళ్ళీ వేరే విత్తనాలు నాటుతాము. ఈ టబ్బులో మంచిగా మట్టి కలిపి వేరే విత్తనాలు నాటుదాము. ఇప్పుడైతే బీరకాయని హార్వెస్ట్ చేద్దాము. చూపిస్తున్నానండి మీకు. బీరకాయ ఒక్కటే ఉంది. ఈ ఒక్క బీరకాయని హార్వెస్ట్ చేద్దాము. ఈ బీరకాయని హార్వెస్ట్ చేశాక మనం ఏమేమి కూరగాయలు హార్వెస్ట్ చేసామో అన్నీ మీకు చూపిస్తానండి. మందారాలు చూడండి ఎలా పూసాయో, చాలా బాగా పూసాయండి 2 మొక్కలకి. ఈ మందారాలను కూడా హార్వెస్ట్ చేసుకుందాము. మందారాలు హార్వెస్ట్ చేసుకున్న తర్వాత మీకు అన్నీ చూపిస్తానండి, ఏమేమి హార్వెస్ట్ చేశాను. ఇక్కడ చూసారా లిల్లీ ఫ్లవర్స్, రెయిన్ లిల్లీ అండి, వైట్, ఎంత బాగా పూసాయో. క్లైమేట్ మాత్రం బాగా మబ్బు పట్టిందండి, చల్లగా ఉంది, ఒక్కొక్క చినుకు పడుతుంది. ఇంకా వర్షం పెద్దది అవుతుందండి. అందుకని ఇంక అన్నీ కోసేసాను వెజిటబుల్స్. అవి తీసుకుని కిందకి వెళ్దాము. బీరకాయ కోసాక చెర్రీ ఫ్రూట్స్ గుర్తొచ్చేయండి. చూడండి చెర్రీ ఫ్రూట్స్ ఎన్ని ఉన్నాయో. ఇవి మాత్రం కోసుకుందామండి. కోసుకుని కూరగాయలతో పాటు వీటిని కూడా తీసుకొని కిందకి వెళ్దాము. చూడండి ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయో. నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుందండి. నిన్న కూడా ఇన్ని ఫ్రూట్స్ కోసాను, చాలా ఫ్రూట్స్ కోసానండి నిన్న కూడా. ఇవి కోసాక చూపిస్తా మీకు. ఈరోజు మన గార్డెన్లో కూరగాయలు, ఆకుకూరలు హార్వెస్ట్ చేద్దామనుకున్నానండి, కానీ వర్షం పడేటట్లుంది. అందుకని ఆకుకూరలు ఆపేసాను. రేపు హార్వెస్ట్ చేద్దాము. ఈరోజు మాత్రం కూరగాయలు, చెర్రీ ఫ్రూట్స్, మందారాలు హార్వెస్ట్ చేశాను. చూపిస్తానండి మనం ఏమేమి హార్వెస్ట్ చేశానో. చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. ఇవన్నీ మన గార్డెన్లో అండి. ఎంత హ్యాపీ అనిపిస్తుందండి ఇలా హార్వెస్ట్ తీసుకుంటుంటే. నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుందండి. గార్డెన్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. మనం రకరకాలు పండించుకోవచ్చు. కూరగాయలు కానీ, ఆకుకూరలు కానీ, ఫ్రూట్స్ కానీ రకరకాలుగా పండించుకోవచ్చు అండి. పూల మొక్కలు కానీ, మనం పూలు కూడా కొనే పని ఉండదు, కూరగాయలు కొనే పని ఉండదండి మనకి గార్డెన్ ఉంటే. చాలా హ్యాపీ అనిపిస్తుందండి హార్వెస్ట్ తీసుకుంటున్నప్పుడు. చేసిన కష్టం అంతా కూడా పోతుంది. చాలా ప్రశాంతంగా, ఆహ్లాదంగా ఉంటుందండి గార్డెన్లోకి వస్తే. ఇప్పుడు గార్డెన్లో చాలా ప్రశాంతంగా, చాలా ఆహ్లాదంగా అనిపిస్తుందండి. చల్లని గాలి, ఒక్కొక్క చినుకు పడుతుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇప్పుడు మీకు చూపిస్తాను నేను ఏమేమి హార్వెస్ట్ చేశానో. ఇవి గోరుచిక్కుడు అండి, ఇవి చెర్రీ ఫ్రూట్స్. చూడండి ఎన్ని ఫ్రూట్స్ వచ్చాయో.
ఇది బీరకాయ, ఇవి చిక్కుళ్ళు చూసారా ఎన్ని వచ్చాయో. ఇవి మందారాలు, ఈ మందారాలు రోజు వస్తాయండి. బెండకాయలు కూడా రోజు వస్తున్నాయి. పచ్చిమిర్చి చూసారా ఎన్ని వచ్చాయో. ఆకుల మధ్య నాకు అసలు కనపడలేదండి ఫస్ట్, తర్వాత ఆకులన్నీ తీసి చూస్తే చాలా మిర్చి ఉన్నాయి. చాలా రకాలు హార్వెస్ట్ చేసామండి కూరగాయలు, పండ్లు, పూలు కూడా హార్వెస్ట్ చేసాము. మర్చిపోయానండి, ఇందులో టమాటాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ తీసుకుని కిందకి వెళ్దామండి. వర్షం కూడా పడుతుంది ఒక్కొక్కటి, కానీ చల్లటి గాలి, చాలా హ్యాపీ అనిపిస్తుందండి. కిందకి కూడా వెళ్ళాలనిపించడం లేదు, కానీ వెళ్ళాలి కదా, వర్షం ఎక్కువ అవుతుంది మళ్ళీ. ఇవన్నీ తీసుకొని వెళ్దామండి కిందకి.